హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ సాత్విక వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు అందరు ఎలా ఉన్నారో అని. నేను ఈరోజు అయితే మటన్ పాయా చేస్తున్నానండి. నా స్టైల్లో చేస్తున్నాను. ఇందులో నేనైతే ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి వాడట్లేదండి. దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా? చలో. ఒక కుక్కర్ బౌల్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ పోసేసుకున్నాను. దాంట్లో నేను జీలకర్ర, మిరియాలు, ఆవాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ కస్తూరి మెంతి వేస్తున్నాను. ఈ మటన్ పాయ ఎంత హెల్దీ ఉంటుందో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంత హెల్దీ ఫుడ్ అండి. మేమైతే అది చేసుకోవడం చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నాము. దాంట్లో కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నా. మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత లాస్ట్కి కొంచెం కారం కూడా వేస్తామండి. దాంట్లో పుదీనా వేసుకుంటున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. ఒకసారి అయితే కలిపేసుకుందాం. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకుందామండి. తర్వాత కాళ్ళు వేసేసుకుందాము, మటన్ కాళ్ళు. ఒకసారి కలిపేసుకుందామండి. ఇక్కడ మేమున్న ప్లేసుల్లో అయితే కాల్చి ఇవ్వడం చాలా తక్కువ అండి. వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళైతే కలవకుండానే డైరెక్ట్ కొట్టేసిస్తారు. మన సైడ్ అయితే కాలుస్తారండి. తర్వాత టమాటాలు అండ్ కొత్తిమీర వేసేసుకుంటున్నా. ఒకసారి కలిపేసుకుంటున్నానండి. కొంచెం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకుంటున్నాం. మూత పెట్టేసుకుందామండి. టమాటాలు కొంచెం మగ్గినట్టున్నాయి. ఒకసారి కలిపేసుకుందామండి. ఈ వంట అయిపోయాక నేను మా బాబు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళ స్కూల్లో కొంచెం ఫంక్షన్ ఉండేది. ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో చిన్న వీడియో పెడతానండి. తర్వాత నేను దాంట్లో పసుపు వేసుకుంటున్నా.
ఒక 2 సెకండ్లు అట్లా మూత పెట్టేసుకుందాము పసుపు ఉడకడానికి. నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. మటన్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత మీకు ఎంత సూప్ కావాలో అంత వాటర్ పోసేసుకోండి. ఇది ఉడకడానికి నాకు దాదాపు 15 మినిట్స్ దాకా పట్టిందండి. ఇప్పుడే ఉప్పు అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకోండి, విజిల్ పెట్టకముందే. నేనైతే విజిల్ పెట్టేస్తున్నా. నాకు ఎలా సూప్ కావాలో అలాగే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇది నా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నా. మా బాబు వాళ్ళ స్కూల్కి వెళ్ళేసి వస్తానండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.